వివాహాది శుభకార్యాలు మంచి చెడులను విశ్లేషిస్తూ నూతన సంవత్సరానికి ముందస్తుగా పంచాంగాన్ని తీసుకురావడం హర్షణీయమని పలువురు వేద పండితులు అన్నారు. పంచాంగాన్ని తీసుకురావడానికి విశేషంగా కృషి చేసిన సూరావజ్జల వాసుశర్మ అభినందనీయులని వారు పేర్కొన్నారు. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు సూరావజ్జల వాసుశర్మ ఆధ్వర్యంలో అన్ని శాఖలకు అనుబంధంగా రూపొందించిన పంచాంగాన్ని ఖమ్మం జలాంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఆవిష్కరణను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి సూరావజ్జల వాసుశర్మ ధన్యవాదాలు ప్రకటించారు. కార్యక్రమంలో వేద పండితులు, సమాఖ్య నాయకులు వడ్లమణి, లక్ష్మీ నారాయణ, హెచ్పిఎల్ ప్రసాద్ బాబు, విజికే మూర్తి, దేవస్థానం ప్రధాన అర్చకులు అనంత పద్మనాభాచార్యులు, పర్చ రంగారావు, ఆమంచి సురేష్, సరస్వతి భట్ల శ్రీధర్, ఆదిత్య సరస్వతి కుమార్ జిలుగులు, సతీష్ శర్మ, ఐతపు రాము, ఇంగువ అజయ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. నా పేరు రాలేదు మాత్రం దయచేసి మీరు అనుకోవద్దు, దాన్ని క్షమించండి. పొరపాటు జరిగితే అలానే ఇప్పుడు మా గంటేల బొల్లూరి సత్యయ్య గారు కొన్ని విషయాలు మాట్లాడారు కాబట్టి ఈ సంవత్సరాలు గత సంవత్సరాల సంగతి నాకు తెలియదు, కానీ ఈ సంవత్సరం చాలా 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 ప్రతిష్టాత్మకంగా చక్కగా జరిగింది. దీనా కార్యక్రమాలు చేసుకోవాలంటే మనకి నగర కార్యక్రమాలు చేసుకోవాలంటే మనకి ఒక భవనం కట్టించినారు. తర్వాత హరికృష్ణ గారు, మాదిరాజు హరికృష్ణ గారు ఒక మాట చెప్పారు. అన్నగారి కోరిక మేరకు అమర కల్పన భవనం కావాలని చెప్పేసి ఏర్పాటు ఖమ్మంలో లేదు, ఖమ్మంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో ముందుకు వచ్చాము. అప్పటి తెలంగాణ ప్రభుత్వము మీరు ప్లేస్ చూపిస్తే మీ భవనం కలపాలని చెప్పేసి వాగ్దానాలు చేశారు. బ్రాహ్మణ సంఘాల తరఫున బ్రాహ్మణులకు సంబంధించినటువంటి పంచాంగం అనేది ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. అసలు ఏదేమైనా కానీ దానికి సంబంధించిన అన్ని బ్రాహ్మణ సంఘాల చాలా సంతోషంగానే ఉంది. మిగిలినటువంటి అందరి పేర్లు కూడా రావడానికి అన్నగారు చెప్పారు, చాలా మంది పేర్లు వస్తాయి. వారికి తక్కువ సమయం, అంటే అతి తక్కువ సమయంలో అనుకోవడం, వాస్తవం కూడా పరివర్తితో ఎవరు సహకరించలేని పరిస్థితుల్లో అన్ని రకాలుగా. కాబట్టి వన్ మ్యాన్ షో తోటి, అంటే వన్ మ్యాన్ ఆర్మీగా పనిచేసాడు. భవిష్యత్తులో కనుక అందరి పేర్లతోటి వాళ్ళ డిజిగ్నేషన్ కావచ్చు, ఫోన్ నెంబర్తో కూడా పెట్టాలని చెప్పి మేము ముందే తీసుకున్నారు. ఇది మన ఫంక్షన్లో చెప్పారు. బహుశా ఇది మొదటిసారి అనుకుంటాం. ఉగాది పండుగకు ముందే మనం పంచాంగ ఆవిష్కరణ చేయడం మంచి కార్యక్రమం. వాసు గారు టీం బాగా పనిచేస్తున్నారు. అందరం కలిసి వాసు గారికి మంచిగా తోడు వారు ఉంది. వాటి ఇంకా అభివృద్ధి వయసు ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు వాటిలో కూడా మనం ముందు చాలా మంచి పని చేసింది. వాళ్ళ ఉన్నటువంటి కాలమాన పరిస్థితులకి కాలం వేగంగా ఉంది కాబట్టి అందరూ కూడా ఇంతకుముందు పూర్వకాలంలో ఏంటంటే 80లకు ముందు కూడా ఎట్లా ఉండేదంటే ముహూర్తం చేసుకోవాలంటే మాఘాది పంచకం. పల్లెటూరు వ్యవహారంలోకి వస్తే ఉగాది తర్వాత పెళ్ళిళ్ళు అన్నీ. కాబట్టి ఆ నవరాత్రుల్లోనే ఏదో నిశ్చితార్థం పెళ్లి ముందర నిశ్చయింపబడ్డా కానీ ఆ తర్వాత ఏం చేసేవాళ్ళంటే ముహూర్తాలన్నీ కూడా వైశాఖ ఎండాకాలం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి వ్యవసాయం సెలవులు ఎండాకాలంలో పొలాలు మనం తొలగని వాళ్ళు వచ్చిందాక వ్యవసాయంలో పని ఉండేది కాబట్టి కావాలంటే ఆ సమయంలో పెళ్ళిళ్ళు అవి చేసుకునేవాళ్ళు, ఉపనయనాలైనా వివాహాలు. తర్వాత పంచాంగాలు తర్వాత ఇది కూడా నమస్కారం. ఈరోజు కొంతమంది అడిగారు, అంటే పంచాంగం చూడటం అనేటువంటి కూడా కష్టమైనటువంటి పని.
టైం ఫోన్ చేశారు, సార్ ఇవాళ రథసప్తమి కదా, చిక్కుడుకాయలు ఎక్కడ దొరుకుతాయి, కూర వండుకోవడానికి మార్కెట్లో దొరుకుతాయి, కానీ ఇవాళ రథసప్తమి కాదు, సరస్వతి దేవి ఎందుకంటే తిథి వారం నక్షత్రం బ్రాహ్మడు ఒకటే కాకుండా ప్రతి వాళ్ళు కూడా అనుసరిస్తూ ఉన్నటువంటి రోజులు మన పురోహిత వర్గం మీద వైదిక బ్రాహ్మణ వర్గం కానివ్వండి, హిందూ బ్రాహ్మణ వర్గం కానివ్వండి, వైష్ణవులు కానివ్వండి, ఎవరైనా సరే మంచి రోజు చెప్పండి అయ్యా. నా దగ్గర క్రిస్టియన్స్ వస్తారండి. అదేవిధంగా అన్ని రకాలుగా కూడా ఇది వారం ముందు నుంచి అందుబాటులోకి రావడం అనేటువంటి చాలా సంతోషం. దీనికి జరిగినటువంటి ప్రయత్నంలో ఆవాహమైనటువంటి ఇది సరస్వతీదేవి కృప అనుకుంటాను. అందుకని అందరం అమలు చేస్తాం. వీణా పుస్తక రమ్యపాణి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారంతో నేను మరింగంటి భార్గవాచార్యుడు కోశాధికారి జీపీఎస్. మనకి ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఎన్ని సంఘాలు ఉన్నా ఎవరి బాధ్యత వారిది, ఎవరి అవకాశాల వారిది, అందరినీ కలుపుతూ ఒక శాఖ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మన జగన్మోహన్ శర్మ గారు, మా అంతకంటే పెద్దవారు, కొంతమంది 15 సంవత్సరాల సుమారు క్రితం ఈ తెలంగాణ బ్రాహ్మణ సేవా సభ ఏర్పడేది.